జనరల్‌గా బ్లడ్‌లో క్లాట్స్ వస్తాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ విషయంలో కానీ, బ్రెయిన్‌లో ఎక్కడైనా బ్లడ్ వెజల్స్‌లో క్లాట్స్ ఫామ్ అవుతాయి కదా! అలా ఫామ్ అవ్వడం జనరల్‌గా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఎక్కువ ఫుడ్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి రిస్క్ ఎక్కువ అనేది చెప్తారు కదా! ఇది కూడా బ్లడ్ వెజల్ ప్రాబ్లమే కదా! అంటే బ్లడ్ వెజల్స్ హెల్తీగా ఉండాలి అంటే ఫ్యాటీ ఫుడ్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించాలి. అవి తగ్గిస్తే ఇవి కొంచెం హెల్తీగా ఉండే అవకాశం ఉంది. అట్లా ఏమన్నా లేదా? సో దీంట్లో ముఖ్యంగా అండి మీరు అనుకునే బ్లడ్ క్లాట్స్ అనేవి అంటే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవి అనేది ఆర్టరీస్లో వస్తుంది. సో ఈ ఆర్టరీస్లో 3 లేయర్స్ ఉంటాయి. దాంట్లో మధ్య లేయర్లో కొవ్వు పేరుకుంటుంటుంది. సో ఆ కొవ్వు పేరుకున్నందువల్ల అది పగిలి ప్లాక్ రప్చర్ అంటారు. అప్పుడు బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరన్నట్టు ఇలా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యే వాటికి మీరన్నట్టు కొవ్వు పదార్థాలు తగ్గడము అవి చేసినందువల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఈ వెయిన్స్లో వచ్చే బ్లడ్ క్లాట్ అనేది జనరల్గా ఫ్యాట్కి సంబంధించి కాదు. ఇది బ్లడ్ మనకు నార్మల్గా ఏదైనా తెగితే బ్లీడింగ్ అవుతుంది, కొంతసేపు అయ్యి ఆగిపోతుంది. సో న్యాచురల్గానే మన బాడీలో రక్తము మన బాడీలో ఉన్నంతసేపు ప్రవహించాలి, బయటికి వస్తే బ్లడ్ క్లాట్ అవ్వాలి అనేది న్యాచురల్ ఫినామినా ఉంటుంది. కొంతమందిలో ఇలా బ్లడ్ క్లాట్ అంటే బయటికి రాకుండా కూడా లోపలే బ్లడ్ క్లాట్ అయిపోయే మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి. సో వీళ్ళని కొన్ని ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ అంటారనమాట. సో ఇలా ఉన్న వాళ్ళల్లో ఇవి బ్లడ్ క్లాట్ లోపల అవుతుంది. దీనికి యాక్చువల్ ఫ్యాట్కి సంబంధం లేదు. ఓకే. ఇది మీరు ఇన్నట్టు వైటమిన్ కే వాటికి సంబంధించి ఉంటుంది. సో మేబీ అందుకనే వైటమిన్ కే కనుక అంటే లోపిస్తే ఇది వస్తుంది అనే థాట్ అట్లా వచ్చిందేమో సార్. ఉండొచ్చు. అదే అంటే మోర్ బ్లడ్ క్లాట్ థ్రాంబోసిస్కి ఉంటుంది. వారికోజ్ వెయిన్స్కి అయితే ఇప్పుడు దాకా ఆ రిలేషన్ అనేది అది ఏం లేదు, ఇంకా వచ్చే ప్రాప్తం ఉంటే వస్తుంది. అవునవును. అంటే సార్ మనమేమి ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయగలము అనేది ఏం లేదా సార్? అది ఇప్పుడు దాకా ఎందుకు వస్తుంది తెలియదు కాబట్టి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా లేదు. సో వచ్చిన తర్వాత కంప్రెషన్ స్టాకింగ్స్ ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది, కానీ రాకుండా మనం ఏం చేయలేము. ఇంకా అంతే, ఎవరిలో వస్తుందో కూడా చెప్పలేము, రాకుండా ఏం చేయలేము. కాకపోతే మీరు అన్నట్టు ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఆక్యుపేషనల్ అవును అలా ఉండే వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా అగ్రవేట్ అవుతుంది అనుకోవచ్చు.